హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, మే 8వ తేదీ ఐపీఎల్ మ్యాచ్లు ఆగిపోయినాయి కదా. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆగిపోయింది. మే 8వ తేదీ నుంచి మళ్ళీ 17వ తేదీ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి ఐపీఎల్. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్కి అండ్ ఆర్సీబీ మధ్య జరగాల్సింది, వర్షం వల్ల ఆగిపోయింది అది. ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచెస్ జరిగినాయి. ఈరోజు డేట్ వచ్చి 18 మే 2025. ఐపీఎల్లో ఈరోజు 2 మ్యాచ్లు జరిగినాయి. ఈ వీడియోలో ఆ 2 మ్యాచ్ యొక్క సమ్మరీ, నెక్స్ట్ ప్లే ఆఫ్కి ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఒకసారి చూద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 59 యొక్క సమ్మరీ. ఇది పంజాబ్ కింగ్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్స్లో 219 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయి. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే వదేరా హైయెస్ట్ స్కోరు 37 బాల్స్లో 70 రన్స్, శశాంక్ 30 బాల్స్లో 59 రన్స్, శేష్ అయ్యర్ 25 బాల్స్లో 30 రన్స్, నెక్స్ట్ ఉమార్జ్ 9 బాల్స్లో 21 రన్స్ నాట్అవుట్. అలాగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దేశ్ పాండే ఎక్సలెంట్గా బౌల్ చేసిండు. జస్ట్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 4 వికెట్ తీసుకున్నాడు. పరాగ్ 3 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మపాక 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ మద్వాల్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ 220 రన్స్. అందుకు రిప్లై కానీ రాజస్థాన్ రాయల్స్ జస్ట్ 20 ఓవర్స్లోనే 209 రన్స్ మాత్రం చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జూరల్ 31 బాల్స్లో 53. నెక్స్ట్ జైస్వాల్ 25 బాల్స్లో 50 రన్స్. నెక్స్ట్ సూర్యవంశీ 15 బాల్స్లో 40 రన్స్. నెక్స్ట్ శాంసన్ 16 బాల్స్లో 20 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బార్ 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎన్సన్ 3 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఉమార్జ్ 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ 59 మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్పై 10 రన్స్ తేడాతో గెలిచింది. నెక్స్ట్ ఇది ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ నెంబర్ 60 యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్లో 199 రన్స్ చేసింది, 3 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 65 బాల్స్లోనే 112 రన్స్ నాట్అవుట్. పోరెల్ 19 బాల్స్లో 30 రన్స్, అక్షర్ పటేల్ 16 బాల్స్లో 25, స్టబ్స్ జస్ట్ 10 బాల్స్లో 21 నాట్అవుట్. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షద్ 2 ఓవర్స్లో 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కిషోర్ 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క టార్గెట్ 20 ఓవర్స్లో 200 రన్స్ చేయాలి. అందుకు రిప్లై కానీ గుజరాత్ టైటన్స్ 19 ఓవర్స్లోనే సక్సెస్ఫుల్గా రన్స్ సేవ్ చేసింది. అంటే ఒక ఓవర్ మిగిలి ఉండగానే గుజరాత్ టైటన్ 200 రన్స్ చేజ్ చేసింది. జస్ట్ 19 ఓవర్స్లో 205 రన్స్ చేసింది, 1 వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్సే కొట్టేశారు ఈ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు 1 వికెట్ కూడా లాస్ కాకుండా చేజ్ చేసిండ్రు. సాయి సుదర్శన్ జస్ట్ 1 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు, 198 నాట్అవుట్గా ఉన్నాడు. సుమన్ గిల్ 53 బాల్స్లో 93 నాట్అవుట్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఒక్కరు కూడా 1 వికెట్ కూడా తీయలేదు. ఈ మ్యాచ్ నెంబర్ 60 యొక్క రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 60. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల తర్వాత ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ చేశారు. ఈ అప్డేషన్ ఒకసారి చూద్దాము. ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి, ఏ టీమ్స్ ఎలిమినేట్ అయినాయి చూద్దాము ఒకసారి. గుజరాత్ టైటాన్స్ ఈరోజు గెలిచింది కాబట్టి గుజరాత్ టైటాన్స్ గెలవడంతో పాటు 2 టీమ్స్ ఆటోమేటిక్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయినాయి. ఆర్సీబీ అండ్ పంజాబ్ కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయినాయి. ఇంకా 4th ప్లేస్ కోసం ముంబై అండ్ ఢిల్లీ మధ్య ఫైట్ కొనసాగుతుంది.
ఇప్పుడు దాకా ఈ సీజన్లో పాయింట్ టేబుల్లో టాప్ 4లో టీమ్స్ వచ్చి గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఇందులో 3 టీమ్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయినాయి. ముంబై అండ్ ఢిల్లీకి ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్కి 4th ప్లేస్ కోసం. అండ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా ఛాన్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ మాత్రమే గెలిచి 6 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఆ 3 మ్యాచ్లు గెలిచినా ఆల్రెడీ 10 పాయింట్స్ ఉన్నాయి కదా, 3 మ్యాచెస్ గెలిస్తే 6 పాయింట్స్ యాడ్ అవుతాయి, మొత్తం 16 పాయింట్స్. అంటే లక్నోకి కూడా ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్కి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. ముంబై ఇండియన్స్ ఇప్పుడు దాకా 12 మ్యాచెస్ ఆడితే 7 గెలిచి 5 ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి ఇంకా ఆడాల్సింది 2 మ్యాచ్లు ఉన్నాయి. రెండిట్లో ఒక మ్యాచ్ గెలిచినా చాలు, 16 పాయింట్లు యాడ్ అయితే చాలు, ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ముంబైకి. అలాగే ఢిల్లీ క్యాపిటల్ కూడా ప్రస్తుతానికి 5th ప్లేస్లో ఉంది. ఢిల్లీకి కూడా ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది ఢిల్లీ. యాక్చువల్గా ఢిల్లీ 12 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయింది. 13 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీకి కూడా ఇంకా 3 పాయింట్లు కావాలి. 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిస్తేనే ఢిల్లీకి ఛాన్స్ ఉంటుంది. లక్నోకి కూడా ఛాన్స్ ఉంటుంది. 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లు గెలిస్తేనే లక్నో కూడా ఛాన్స్ ఉంటుంది. మిగతా టీమ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ సీజన్లో ఆల్రెడీ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. గుజరాత్ టైటాన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, పంజాబ్ మాత్రం ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. నెంబర్ 4th ప్లేస్ కోసం ముంబై, ఢిల్లీ అండ్ లక్నో మధ్య పోటీ నడుస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్ ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఇంకొక టీము ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాల్సి ఉంది. అది ఏ టీం క్వాలిఫై అవుతుందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్ లైవ్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.